టరో ఇదొక సూపర్ న్యాచురల్ హర్రర్ ఫిలిం. ఈ మూవీ నేను చూడడానికి మెయిన్ రీజన్ యాక్ట్రెస్ అవంతిక వందనం. ఈమె అమెరికన్ యాక్ట్రెస్ అయినప్పటికీ తెలుగు అమ్మాయే. తెలుగులో బ్రహ్మోత్సవం, ప్రేమం, అజ్ఞాతవాసి మూవీస్లో క్యారెక్టర్ చేశారు. అండ్ మోర్ ఓవర్ మన టీవీ యాడ్స్లో వచ్చే ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసింది ఈ అమ్మాయే. ఇంకా ఈ టరో మూవీ ప్లాట్ విషయానికి వస్తే, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ 4 అమ్మాయిలు 3 అబ్బాయిలు కలిసి వాళ్ళల్లో ఇలీస్ అనే అమ్మాయి బర్త్డేకి ఒక మ్యాన్సన్ ని అద్దెకి తీసుకుంటారు. ఆ మ్యాన్సన్ లో ఉన్న ఒక రూమ్ లో ఒక వింత బాక్స్ లో పాత టెరో కార్డ్స్ ఉంటాయి. అవి ప్లేయింగ్ కార్డ్స్ లా ఉంటాయి, పేక ముక్కల్లా అన్నమాట. ఆ కార్డ్స్ పైన ఉన్న బొమ్మలు కూడా చేతితో గీసిన పాత కార్డ్స్ లా ఉంటాయి. ఆ గ్రూప్ లో ఉన్న హేలీ అనే అమ్మాయి ఆ కార్డ్స్ తో వాళ్ళ ఫ్రెండ్స్ జాతకం చెప్పడం స్టార్ట్ చేస్తుంది. వాళ్ళకి వచ్చిన కార్డ్స్ క్యారెక్టర్స్ తో వాళ్ళ జాతకాలు చెప్తుంది. తనది తాను కూడా చూసుకుంటది. ఆ కార్డ్స్ లో ఉన్న క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే ద హ్యాంగింగ్ మ్యాన్, ద మెజిషియన్, ద ఫూల్, ద డెత్, ఇలా టోటల్ 13 కార్డులు ఉంటాయి. ఇంక తర్వాత రోజు వాళ్ళ క్యాంపస్కి వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి ఆ గ్రూప్ లో ఉన్న ఒక్కొక్కరు హేలీ ఆ టెరో కార్డ్స్ యూజ్ చేసి చెప్పిన జాతకంలానే వాళ్ళకి వచ్చిన కార్డులో ఉన్న క్యారెక్టర్స్ తో చంపబడతారు. అసలు ఆ క్యారెక్టర్స్ వీళ్ళని ఎందుకు చంపుతున్నాయి, ఆ రిమైనింగ్ ఫ్రెండ్స్ దాని నుంచి బయటపడ్డారా లేదా అన్నదే స్టోరీ. టెరో కార్డ్స్ అనే స్టోరీ యూనిక్ గా ఉన్న మేకింగ్ అంతగా లేదు. స్టార్టింగ్ నుంచే మనకి ఆ ఎంగేజింగ్ మిస్ అవుద్ది. క్యారెక్టర్స్ డిజైనింగ్ కూడా సరిగ్గా చేయలేదు. ఈవెన్ మనం ఆ క్యారెక్టర్స్ తో కనెక్ట్ అవ్వలేం. అండ్ కొన్ని సీన్స్ కూడా హై ఇచ్చే దగ్గర కట్ చేసి నెక్స్ట్ సీన్ లోకి వెళ్ళిపోతుంది మూవీ. పేజ్ క్యారెక్టర్ చేసిన అవంతిక ఆ మెజిషియన్ బాక్స్ లో ఉన్నప్పుడు ఆ మెజిషియన్ తనని కట్ చేస్తున్నట్టు చూపిస్తాడు, అంతే, నెక్స్ట్ సీన్ లోకి వెళ్ళిపోద్ది. సీన్ కి ప్రాపర్ ఎండింగ్ ఉండదు. అండ్ లీడ్ రోల్ చేసిన హేలీ తనే ఈ మూవీకి ప్రొటాగనిస్ట్. అసలు ఆమె రోల్ కే మనం సరిగ్గా కనెక్ట్ అవ్వలేం. హేలీ తన ఫ్రెండ్ కి రన్ చేయొద్దు అని చెప్తుంది, అయినా వాళ్ళ ఫ్రెండ్ కార్లోంచి దిగి పరిగెడుతుంది. ఇలా ఆ క్యారెక్టర్స్ డిసిషన్స్ కూడా సరిగ్గా అనిపించవు మనకి. అండ్ ఆ ఫ్రెండ్స్ లో ప్యాక్స్టన్ అనే అబ్బాయి క్యారెక్టర్ తో ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేశారు. ఇట్స్ లైక్ ఓకే. అండ్ హారర్ మూవీ అనగానే అందరూ ఎక్స్పెక్ట్ చేసేది జంప్ స్కేర్స్. ఈ మూవీలో కూడా ఉంటాయి, బట్ అవి ఆ హై ఫీల్ ని ఇవ్వలేవు. వాటికి ప్రాపర్ సెటప్ ఉండదు, ర్యాండమ్లీ వస్తూ ఉంటాయి. మొత్తంగా ఈ మూవీ ఒక మంచి కాన్సెప్ట్ అయినప్పటికీ ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయింది. బట్ ఆ టెరో కార్డ్స్ కాన్సెప్ట్ కోసం చూడొచ్చు. ఇది నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి.